బచావత్కు బ్రిజేష్కు తేడా తెలియని సీఎం మా రేవంత్ రెడ్డి. రండా రేవంత్ రెడ్డి. నేను ఊరికే అంటే నేను ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తుంటే వాడిని రండా అన్నా, దొంగ అన్నా, లుచ్చారన్నా, లోపరన్నా. తెలంగాణకు అన్యాయం చేస్తూ తెలంగాణను నీళ్లు దోసుకపోతుంటే మాట్లాడలేని, కనీసం తెలివి లేని, దేవాదుల ఏ దేశంలో ఉండదో కూడా అర్థం కాని సన్నాసి ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణకి ఏం న్యాయం జరుగుతుంది? పైగా ఏదో కొట్లాడుతా, పీక్తా, పొడుస్తా అంటాడు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు నిర్విరామంగా ద్రోహం చేసిన తన అనుచరుడైన ఆదిత్యదాస్ని తీసుకొచ్చి తెలంగాణ మీద వ్యతిరేకంగా లేఖలు రాసినటువంటి ఆయన తీసుకొచ్చి తెలంగాణలో పెడితే గాయని ఎనుగా పంపినోడు చంద్రబాబు నాయుడు తోటి, నరేంద్ర మోదీ తోటి కొట్లాడుతున్నట్ట నీళ్ళ కోసం. ఎవరిని నమ్మాలి? వీళ్ళ మాటలు చూస్తే కన్నా ఒకటి యాదికి వస్తుంది. వెనకట విరాట రాజ్యంలో, మహాభారతంలో విరాట రాజ్యంలో ఓ ఉత్తర కుమారుడు ఉంటాడు. ఆయనే యువరాజుగా ఉండి వాళ్ళని పొడుస్తా, వీళ్ళని పొడుస్తా, వాళ్ళ రాజ్యాన్ని కూరుస్తా, ఈ రాజును చంపుతా అంటాడు. నిజమే అనుకొని ఆయన మధ్యలో ఎక్కిస్తే మన రేవంత్ రెడ్డి అట్లా అన్నాడు కదా, కేసీఆర్ లక్షిస్తే నేను తులం బంగారం ఇస్తా, చదువుకునే వాళ్ళకి 5 లక్షలు ఇస్తా, నెలకి మహిళకి 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది కదా. నిజంగా ఉత్తర కుమారుడు లెక్కనే వీళ్ళు ఎత్తరేమో అనుకుని వీళ్ళకి అవకాశం ఇస్తే వీళ్ళ తెలంగాణను ఎడారి చేస్తారు.